నిర్మలమైనది వాడబారినిదియునైన శ్వాసము. పేతురు మొదటి పత్రిక 1:4. జాన్ బన్యన్ రాసిన యాత్రికుని ప్రయాణంలో నాశనపురం నుండి పారిపోతున్న క్రైస్తవుని ఒప్పించి వెనక్కి తేవడానికి పాషాణం, నవనీతం అనే ఇద్దరు మిత్రులు వెంటబడతారు. వారు చెప్పిన దానికి ఒప్పుకోవడం పోయి క్రైస్తవుడు వారిని తనతో వచ్చేయమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఉన్న ఊరు, కుటుంబం విడిచిపెట్టి ఏం సాధించాలని వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు పాషాణం. నేను అక్షయమైన, నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యము సంపాదించుకునేందుకు వెళ్తున్నాను. శ్రద్ధతో వెతికే వారికి ఆ వారసత్వం దొరుకుతుందని ఈ పుస్తకంలో రాసి ఉంది అని జవాబిస్తాడు క్రైస్తవుడు. పొంతు, గలతీ, కప్పదోకియా తదితర విదేశాలకు పుట్ట చేత పట్టుకొని పారిపోయి వచ్చిన నిరుపేద యూదులు పేతురు రాసిన పత్రిక చదువుకుంటున్నారు. వారు కాందిసికులు, నిరుపేదలు, చిన్న చిన్న గుడిసెల్లో రోజు కూలీలుగా పనిచేసే కష్టజీవులు, చినిగిపోయిన బట్టలతో 2 పూటల భోజనానికి మొహం వాచిన నిర్భాగ్యులు. గతంలో చేపలు పట్టి ఇప్పుడు ఆ వృత్తి మానేసి దేశాలు పట్టి తిరుగుతున్న మరొక నిరుపేద సీమోను పేతురు. అతని ఉత్తరం చదువుతున్న క్రైస్తవులకు ఒక అమోఘమైన ఆస్తి దక్కబోతున్నది. అది క్షయమైపోదు. అందులో మలినం లేదు. అదెన్నటికీ వాడిపోదు. లోకం దృష్టిలో వారు నిరుపేదలు, అయితే పరలోకంలో వారు అగర్భ శ్రీమంతులు. థామస్ సిడ్నీ కూపర్ గీసిన చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. అతడు తన మరణ గడియలో ఉన్నాడు. డాక్టర్ అతన్ని మెల్లగా తట్టి లేపి, మిస్టర్ కూపర్, అంతా మీ గురించి అడుగుతున్నారు. మీ పరిస్థితి గురించి కంగారు పడుతున్నారు. వారికి ఏం చెప్పేది అని అడిగాడు. వారు నా పట్ల చూపుతున్న దయ గొప్పది. అయితే నా ఆరోగ్యం గురించి వారు తెలుసుకొనడం ముఖ్యం కాదు. త్వరలో నేను పొందబోయే అక్షయమైన, నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యం గురించి వారికి చెప్పండి. తనకు దక్కబోతున్న ఆ అఖండ ఐశ్వర్యం గురించి ఆనందిస్తూ కూపర్ కన్ను మూశాడు. చైనాకు మిషనరీగా వెళ్ళిన W.C. బర్న్స్ చనిపోయాక అతని వస్తువులు వెతికి చూస్తే ఒక చైనా బైబిల్, ఒక ఇంగ్లీష్ బైబిల్, అతని కాగితాలు, పెన్ను, జత బట్టలు మాత్రం ఉన్నాయట. ఆ గది శుభ్రం చేయడానికి వచ్చిన చైనీ పనిపిల్ల, ఈయన చాలా పేదవాడు పాపం అంది సానుభూతిగా. అవును, చూసేవారికి ఆ దైవజనుడు పేదవాడే. ఇహలోకపు పేదరికం తాత్కాలికమే. పేదలైన మీరు ధన్యులు అని ప్రభువే అన్నాడు. ధన సంబంధమైన పేదరికానికి దిగులు పడకు. చెప్పశక్యం కాని మహిమైశ్వర్యానికి నీవు వారసురాలివి. మన ప్రభువే మహాధనికుడై ఉండి నీకోసం దరిద్రుడయ్యాడు. పేదరికం పాపం కాదు.